రైతులకు రుణమాఫీ చేసేంత వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ సిద్దిపేట జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళన నేపథ్యంలో సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల వేళ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని సీఎం ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న హామీని ఎవరు నమ్మలేదన్నారు. రైతుల రుణమాఫీ అమలులో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. అధికారులు రేషన్ కార్డు, ఆధార్ కార్డుల పేరుతో పొంతన లేని కారణాలు చెబుతూ మాట దాటవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి రుణమాఫీ చేసేంత వరకు రైతుల పక్షాన కొట్లాడడానికి వెనుకబోమన్నారు. అవసరమైతే రైతులకు అండగా నిలిచేందుకు అసెంబ్లీ ముట్టడించనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సిద్దిపేటలో గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఇలా రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు 15 ఆగస్టు లోపల నేను డిసెంబర్ 9 వరకే నేను రుణమాఫీ చేస్తా అని చెప్పిన తర్వాత 15 ఆగస్టు అని చెప్పిండు. ఇలా 15 ఆగస్టు అయిపోయింది. 40% మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు. ఇంకా 60% మంది రైతులు రుణమాఫీ కాక ఇబ్బంది పడుతున్నారు, గందరగోళానికి గురవుతున్నారు. ఎందుకంటే లేని కొరివిలు పెట్టిండ్రు. రేషన్ కార్డులో కావాలని రేషన్ కార్డు లేదని, ఒక కుటుంబంలో ఒకరికే రుణమాఫీ చేస్తానని రకరకాల కొరివీలు పెట్టింది. కాబట్టి అవన్నీ మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రతి రైతుకు రుణము అర్హత ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని, రుణమాఫీ చేసే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు రైతుల ముందుండి ఉద్యమం నడిపిస్తుంది. ఎందుకంటే రుణమాఫీ అయ్యే వరకు కూడా రైతుల వెంటనే ఉంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసేంత వరకు, రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇప్పించేంత వరకు కూడా అండగా ఉంటుందని ఈ సభ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఒక రైతు బిడ్డవు, రైతుల బాధలు తెలుసు. రైతు ఎంత ఇబ్బంది పడితే లోన్ తీసుకుంటాడు ప్రభుత్వం బ్యాంకుల దగ్గర పోయి. అలాంటి రైతులందరికీ కూడా న్యాయం చేయాలని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరి రైతులకు తక్షణమే 2 లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రుణమాఫీ చేసే వరకు కూడా ఈ యొక్క ఆందోళన ఆగది. అవసరం అనుకుంటే జిల్లా కేంద్రాలలో రాష్ట్ర వ్యాప్తంగా అవసరం అంటే నీ అసెంబ్లీ కూడా రైతులు ముట్టడిస్తారని ఈ సభా వేదిక ద్వారా నేను సవాల్ చేస్తున్నాను. అందుకే ఇప్పటివరకైనా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఒక ముఖ్యమంత్రిగా మిగులుతామని ఆశిస్తూ ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకొని రైతులందరికీ కూడా, అందరి రైతులకు కూడా రుణమాఫీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ. మానవత్వం లేని కాంగ్రెస్ నాయకులు హరీష్ అన్న రాజీనామా ఏమంటారు? ముందుగా రాజీనామా చేయాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మల్కాజ్గిరికి మకం మార్చిండు. ఆ మాట తప్పని వ్యక్తి, మడమ తిప్పని వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి తన్నీర్ హరీష్ అన్ననే. అలాంటి వ్యక్తిని పట్టుకొని రాజీనామా చేయమంటున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మీటింగ్లో కావచ్చు, తర్వాత అయినా ప్రెస్ మీట్లలో ఉన్నాయన్నా 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని పదే చెప్తుండు. మళ్ళీ ఒకసారి ఏమో 25,000 కోట్లు అంటుండు. లాస్ట్ చివరికి వచ్చేసి 18,000 కోట్ల రుణమాఫీ చేసామని చెప్పాడు. నిన్న గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు 7,500 కోట్లు అకౌంట్లో వేసామని నిన్ననే ప్రెస్లో చెప్పారు. అసలు ఎవరు ఏది మాట్లాడుతారు, ఏది నిజం అనేది మరి వాళ్ళే చెప్పాలి. ఇప్పటికీ కనీసం ఒక 30-40% కూడా రుణమాఫీ జరగలేదు. ఇది దగా ప్రభుత్వం, దగాకోరు ప్రభుత్వం రైతులను వంచిస్తుంది, మోసం చేస్తుంది. ఇది ఇప్పటికైనా కళ్ళు తెరిచి, కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులందరికీ, అర్హులైన రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ అని రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పుడు చెప్తూనే ఉన్నది. కానీ అందరికీ రైతు రుణమాఫీ కాలేదు. 2 లక్షల పై చిలుపు ఉన్న రైతులకు కూడా వెంటనే రుణమాఫీ చేయాలి అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. సంపూర్ణ రైతు రుణమాఫీ చేశాని ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు కదా. సంపూర్ణంగా ఎక్కడ చేశారండి? 2 లక్షల పై చిలుపు 8 లక్షల మంది రైతులు ఉన్నారు.
2 లక్షల పైచీలకు వాళ్ళందరినీ ఇప్పుడు మిగతా 2 లక్షల మీద ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు డబ్బులు కట్టమంటున్నారు. వాళ్ళందరూ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పులు చేసి రైతులందరూ ఇప్పుడు రుణాలు చెల్లిస్తున్నారు. అప్పులు చేసి అందరూ 2 లక్షల మీద ఉన్న అప్పు ఉన్న రైతులందరూ 8 లక్షల మంది రైతులు ఇప్పుడు మొత్తం వడ్డీతో సహా వాళ్ళు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఎప్పుడు జమ చేస్తారో తుమ్మల నాగేశ్వరరావు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పట్లేదు. వాళ్ళందరికీ వెంటనే 2 లక్షలపై చిలుకున్న 8 లక్షల మందికి వెంటనే రుణమాఫీ చేయాలని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికే రైతుల ఖాతాలో 2 లక్షల రూపాయలు ఆల్రెడీ వేసామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. లేదండి, 2 లక్షలపై చిలుకు వేస్తే రాష్ట్రం మొత్తం ఏ గ్రామాల కానీ ఏ బ్యాంకులు కానీ మీరు లెక్క చూడండి, అందరికీ ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ తప్పు అంటున్నారు. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తప్పు ఉంటే ఇంతకుముందు రైతు బంధు ఎలా పడ్డది? బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు తప్పు ఉంటే ఎలా బ్యాంక్ అకౌంట్లో పడుతుంది చెప్పండి? రైతు బంధు ఎలా పడ్డది ఇదే రైతులకు? చెప్పండి, ఇప్పుడు ఎందుకు తప్పు పడుతుంది? అప్పుడు పడని తప్పు ఈరోజు ఎలా పడుతుంది? అందుకే వెంటనే 2 లక్షల పైకి చిలుకున్న రైతులకు కూడా రుణమాఫీ చేయాలి. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే రుణమాఫీ చేయాలి. అప్పటిదాకా ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు. రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నో హామీలు ఇచ్చి ఇలా రాష్ట్రంలోని కుర్చీ మీద కూర్చున్నాడు. అందులోని 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు ఇచ్చిండు. అందులో భాగంగానే రైతులకు ఏకదాటి కాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ప్రకటించిండు. అట్లాంటిది ఈరోజు 2 లక్షల రుణమాఫీ కాకుండా ఏది ఒక 25% మాత్రమే రుణమాఫీ చేసిండు. మిగతాది రుణమాఫీ ఇప్పుడు వాళ్ళకే టైం లేకుండా ఒక మంత్రి ఏమో 25 అంటుండు, ఒక మంత్రి ఏమో 30% అంటుండు. వీళ్ళకు ఎలాంటి అవగాహన లేకుండా ఇలా రుణమాఫీ మీద ప్రకటించారు. మళ్ళీ అందులో భాగంగానే మొన్న గన్ పార్క్ కాడికి నేను ఏకకాలంలో ఆగస్టు 15 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా, నువ్వు రాజీనామా చేస్తావా అని మా హరీష్ అన్నకు సవాల్ విసిరిండు. దానికి హరీష్ అన్న గన్ పార్క్ కాడికి వస్తే మీరు రాలే. ఒకవేళ రాకపోగా మేమేమనుకున్నామంటే 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాత వస్తాడేమో అనే ఒక ఉద్దేశంతో మేము ఉన్నాం. తీరా రుణమాఫీ చూసిన తర్వాత ఇలా 2 లక్షలు చేయలేదు, ఏం చేయలేదు. మళ్ళీ రాజీనామా చేయాల్సిన అవసరం ఎవరికున్నది? మరి రేవంత్ రెడ్డికి ఉందా, హరీష్ అన్నకు ఉన్నదా? ఈ మాట సూకిగా రేవంత్ రెడ్డి చెప్పాలి. అదేవిధంగా ఇంకా ఇదే అనే కాకుండా అప్పుడు కేసీఆర్ గారు రైతులకు ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి ఉంటే రైతులు బాగుపడితే రాజ్యం బాగుపడుతుంది అనే ఒక ఉద్దేశంతో రైతు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడాలంటే ఆ రోజులనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎన్నో కాలువలతోటి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి ఘనత మన కేసీఆర్ గారిది. అట్లాంటి దాన్ని రైతులు సుభిక్షంగా ఉండాలని కాళేశ్వరం ప్రాజెక్టు కానీ రంగనాయక సాగర్ కానీ ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఇలా రైతులకు సలహా చూసిండు. అటువంటిది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి ఎన్నో హామీలు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు దగాకోరుతనం చేసి ఇలా గద్దెనెక్కినటువంటి కేసీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే 6 గ్యారంటీలు 420 హామీలు కూడా ఇచ్చి అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేయాలని టీఆర్ఎస్ పార్టీ పక్షం తరఫున మేము ఒకసారి అందరినీ రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో మాది ఉద్యమ పార్టీ, మేము ఎన్ని రోజులైనా కానీ ఇట్లా ఉద్యమాలు చేసి రేవంత్ రెడ్డి సర్కార్ని ఎండగట్టి ఇలా రైతు రుణమాఫీ చేసేదాకా మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వెంబడి ఉంటాము. రుణమాఫీ వచ్చేదాకా మేము బరిగీసి కొట్లాడిన వాళ్ళము, మాకేం కొత్త కాదు. ఈ బరిగీసి కొట్లాడి రేవంత్ రెడ్డికి బరిగీత పెడతాము. రుణమాఫీ అయ్యేదాకా అతను వెంబడే ఉంటామని ఈ సందర్భంగా ఈ ఆర్డీఓ ఆఫీస్ ముంగట మేము రైతు ధర్నా శిబిరంలో ఈ ధర హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ రేషన్ కార్డుతో లింకు లేకుండా ఎలాంటి కొర్రీలు లేకుండా ఏకదాటి కాలంలో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సిద్దిపేట ఆర్డీఓ ఆఫీస్ ముందు ఈరోజు భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు అందరూ కలిసి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే రైతు రుణమాఫీ పేరిట మన తెలంగాణ రైతులందరినీ కూడా మోసం చేసిన రేవంత్ రెడ్డిని గద్దె దించేంత వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు ముందుకు పోతాయి. ఎందుకోసం అంటే 2 లక్షల రుణమాఫీ మన ఎంపీ ఎలక్షన్స్ ముందు 2 లక్షల ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు. కానీ చేయకుండా ఏం చేసిండు? దానికి అదే ముందే చెప్పేది ఉండే, నేను ఇంటికి ఒకరికే చేస్తా, లేదు అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తా అని చెప్పేది ఉండే. అలా చెప్పకుండా అందరినీ మోసం చేసి ఈరోజు ఎన్నో లింకులు పెట్టిండు. తెల్ల రేషన్ కార్డు ఉండాలంటుండు, ఇంట్లో ఒకరికే చేస్తామంటుండు, ఏదో తప్పులు పడ్డాయని చెప్తుండు, ఆధార్ కార్డు మ్యాచ్ అవుతుందని చెప్పి వాళ్ళే చెప్పిండు. ఏదే అసెంబ్లీ సాక్షిగా 40,000 కోట్లు మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి అన్నాడు. కానీ ఈరోజు చూస్తే 17,000 కోట్లు మాత్రమే అయ్యింది. వాళ్ళకే చక్కగా లేదు. ఒక మంత్రి 17,000 కోట్లు అంటాడు, ఒక మంత్రి 21,000 కోట్లు అంటాడు. అది తప్పు. మేము మా బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క రైతుకు కూడా
2 లక్షల రుణమాఫీ చేసేంత వరకు కూడా ఈ ధారణ కార్యక్రమాలు ముందుకు పోతాయని తెలియజేస్తున్నాం. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే మేము డిసెంబర్లో మేము అధికారంలోకి వస్తున్నాము, మీరు వెంటనే రుణాలు తెచ్చుకోండి, మేము ఎక్కగానే రుణమాఫీ చేసేస్తామని రైతులకు చెప్పాడు. అవన్నీ మాటలన్నీ నీళ్ల మూటలు అయిపోయినాయి. పాపం రైతులు ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని కోరుకుంటున్నాం. కిసాన్ అంటే రైతు, జవాన్ బాగుంటే మనం బాగుంటాము, రైతు బాగుంటే మనం బాగుంటాము. ఇవాళ రైతు అడవిలో ఉండాలి, జవాన్ అక్కడ ఉండాలి మన కాపుల. అలాంటి అలా రైతు బిడ్డని అలా రోడ్డు మీదకి తీసుకొచ్చినావంటే నువ్వు రాజ్యం వెళ్తున్నావా లేక మొహానికి రంగు పూసుకొని వచ్చి నువ్వు ఇలా చీరలో కూర్చున్నావా అర్థం అవుతలేదు. అసలు నీకు ఎవడిచ్చింది? అసలు నువ్వు పదవి చేసే నీకు ఉద్దేశం ఉంటేనేమో అన్ని హామీలు సంపూర్ణంగా గుర్తించు. లేదు అని అంటే పక్కకు తప్పుకు ఏదో అడ్డు మీద గుడ్డి సూటిలాగా ఇవాళ నువ్వు రాజ్యం ఏలుతానంటే 20వ శతాబ్దంలో లేము. ఇప్పటి జనరేషన్ వేరు, అప్పటి జనరేషన్ వేరు. బిడ్డ దొరికినవనుకో రైతులకు కోతలు కోసిన చేతులు ఇవి ఊరుకోరు, కుప్పలు నూకిన చేతులు, వరి కలిసిన చేతులు. బిడ్డ వరిల కలుపు ముక్కలను ఏలేసినట్టు ఏలేస్తారు. కొడుక యాది కుంచుకో. నువ్వు ఇలా హరీష్ అన్నను మాటికి మాట్లాడుతావు. ఒక అసెంబ్లీలో కూర్చొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు తెలుసా? సన్నాసి అంటావు. వీడు తెచ్చేది ఎప్పుడు, మన విగ్రహం పెట్టేది ఎప్పుడు అంటున్నావు. నా కొడుక అందరు కలకల రైతు కలకల కొట్టి వల్ల నువ్వు చస్తావు. చస్తే నీ విగ్రహం మేము పెట్టడానికి రెడీగా ఉన్నాము. రైతు కలకల ఊరికే వణించుకోకు బిడ్డ. రైతు కలకలలు అనొద్దు ఎవరన్నా కానీ. అర్థం చేసుకో రేవంత్ రెడ్డి, నువ్వేదో అనుకుంటున్నావు తెలుసా? ఇవాళ ఏం చేయలేదు. ఆడవన్నాడు ఫామ్ హౌస్లో వన్నాడు అని అన్నావు. కేసీఆర్ని ఫామ్ హౌస్లో వన్నాడు. ఏం కావాలి? నీళ్లు తెచ్చిండు, నిధులు తెచ్చిండు. నీళ్లు బాగుంటే నిధులు భూమికి భారంగా ఒడ్లు వండినాయి. ఏం కావాలి? ఇంకా మనిషికి కావాల్సింది ఏంది? ఆరోగ్యం కావాలి. హాస్పిటల్ తెచ్చిండు. విద్య కావాలి, విద్యా సంస్థలు తెచ్చిండు. ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ముసలవ్వలకు అందరికీ పింఛన్ ఇచ్చిండు. 4500 చేస్తా అన్న కొడక 2 నెలల పింఛన్ మింగినావు. నిన్ను అడగటోళ్ళు లేడా? ఏమనుకుంటున్నావు? ఏమంటాడు దూలమోలు ఉన్నాడు అని అంటున్నావు. ఇవాళ నువ్వు మా హరీషన్నను పట్టుకొని దూలంలో సగం లేవు. అసలు నువ్వు చూస్తామంటే కూడా కనబడతలేవు. ఎందుకు నీకు అంత అహంకారం తగ్గించుకో కొడక. ఆడవాళ్ళందరం ఏకమైనామనుకో కొడక, ఉరక తలగాలి. చెప్తున్నాం ఖబర్దార్.